रामोजी फिल्म सिटी లోపలికి వెళ్ళి తినేసి వచ్చాము. ఇక్కడ నేనే పల్టీ साइड में से करना ऐसे गिरा. ఏం చేస్తున్నాడు ఏమో అర్థమే కావట్లే. ఒకడు కట్ చేస్తున్నాడు, ఇంకోటి గమ్ పెడుతున్నాడు. ఇది కనబడుతుందిగా, ఇది ఒక మిషన్ అంట. చూస్తున్నారా, అప్పుడే లైట్ సెటప్ స్టార్ట్ చేసేసారు లైట్ కోసం. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ బ్రాండ్ వ్లాగ్స్. ఈరోజు ఏమైందంటే నన్ను నైట్ షూటింగ్కి వెళ్ళాను ఓజీ. తీరా చూస్తే ఒక భూమి టైర్ పంచర్ అయింది, ఫ్రంట్ టైర్. బ్యాక్ సైడ్ అయితే కవర్ అయిపోద్ది, ఫ్రంట్ టైర్ కదా, ట్యూబ్ పోయే అవకాశం ఉంటుంది ఎక్కువ నడిపి. మరి ఇప్పుడు ఏం చేసామంటే నా వెహికల్లోని ఓపెన్ చేసి లోడ్ చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు ఈవినింగ్ 2 అవుతుంది ఆఫ్టర్నూన్. ఆ టైం కోసం మనం వెళ్ళాలి, పంచర్ వేయించుకొని మళ్ళీ ఈవినింగ్ షూటింగ్ స్టార్ట్ చేయాలి. దాని ఈ భూమి లేపుకొని ఇలా నెట్టుకున్నాం. ఒక 5గురు పడితే లెగిసింది టైర్. చూస్తున్నాగా పంచర్ షాప్కి వచ్చాము. షాప్ బంద్ ఉంది. ఇప్పుడే జస్ట్ ఫుడ్ తినేసి వచ్చాం. ఎందుకు ఈ టైర్ ఇంత అర్జెంట్గా తెచ్చామంటే ఫ్రంట్ టైర్, అది ఫ్రంట్ టైరు. బ్యాక్ టైర్ అయితే అది ఆ వెహికల్ అయితే 10 టైర్ కాబట్టి ఏం పర్లేదు, కానీ అంటే డబల్ టైర్ ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. కానీ ఫ్రంట్ టైర్ డౌన్ అయిపోయింది, ఎయిర్ లీక్ అయింది, పంచర్ అవ్వలే. చూడాలి ఏమవుతుందో. ఓకే అర్రే ఏం అవ్వలేదు మొత్తానికి. गाड़ी रहने दो, इधर ही रहने दो. ये गाड़ी आगे लेना, इधर बोल दो यार. చాలా రోజుల నుంచి ఓపెన్ చేయలే టైరు. 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఓపెన్ చేయలేదంట. ఓపెన్ చేసినప్పటికి బాగా లాక్ అయిపోయింది. అంటే గాలి తగ్గున్నా కొద్దిగా నడిపేశాడు ఆపరేటర్. మరి అంటే అవసరం అలాంటిది. కొద్దిగా టైర్ పట్టేసింది అక్కడ డిస్క్కి. మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఎలా చేసామంటే డీజిల్ వేసాము, WD-40 వేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచితే ఓపెన్ అయింది. ట్యూబ్ చెక్ చేసాడు మనవాడు, ఏం లేదు ట్యూబ్లో. అంటే ఓల్డ్ ప్యాచ్ దగ్గర ఏదో లీక్ అవుతుందని నేను చెప్తున్నాడు. చూడాలి మరి, మళ్ళీ కరెక్ట్గా చూసి చెప్తాను అన్నాడు. చూస్తున్నారుగా, ఇదే ఓల్డ్ ప్యాచ్. దాన్నే అక్కడ నుంచి లీక్ అవుతుంది లైట్గా అంటున్నాడు. ఇదేమంటే టైర్ లోపల ఏమన్నాడంటే ఇది రాయలు ఓల్డ్ ప్యాచ్ దగ్గర కిలికేసాయంట, దానివల్ల లీక్ అవుతుంది. మళ్ళీ ట్యూబ్కి ఆ రాయలు రాచుకోవడం వల్ల చిన్నగా లీక్ అవుతుందని చెప్తున్నాడు. మనకి అంటే ఎప్పుడు ఇళ్ళకి అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం నాకైతే. మళ్ళీ ఏమంటున్నాడంటే ఇది నార్మల్ పంచర్ కాదు, నార్మల్ పంచర్ అయితే 150, ఇది గరం పంచర్ వేయాలి. దీనికి ఒక్కొక్క పంచర్కి 250 ప్లస్ 350 అవుతుంది అంటున్నాడు. చూస్తున్నారుగా, ట్యూబ్ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ మనకి రఫ్ చేసి వేస్తాడంట. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఈ పంచర్ అయితే ఇలాంటి గరం పంచర్ అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా. షాపు ఈ అబ్బాయిదేనంట, బీహార్ రోడ్. టైర్లు కూడా రఫ్ చేస్తుండో, చూస్తుంటే ఏమైనా కటింగ్ అయిపోతుందేమో అని భయం వేస్తుందో ఒకసారి. చూసుకుంటున్నాడు అది కరెక్ట్ ప్లేస్ సరిపోతుందా లేదా అని.
సరిపోతుంటే ఇంకా కొద్దిగా పామేసి వేస్తున్నాడు. ఇంకా టైం లేదు, ఎందుకంటే ఒక షాప్ దగ్గర అరగంట వెయిట్ చేసాం, కాల్ చేసాం, లిఫ్ట్ చేయలే. ఇది సెకండ్ షాపు, సంగీ టెంపుల్ విలేజ్లోని బంకు దగ్గర ఉంది షాప్. ఈ షాపు దగ్గరకు వచ్చి మళ్ళీ చేయిస్తున్నాం మనము. చూస్తున్నారుగా, ఇదంతా బంకు, సంగీ విలేజ్లో ఉన్నది బంకు. ఏంటంటే ఆపోజిట్లో ఉన్నది రామిన్ హోటల్, రామోజీ ఫిలిం సిటీదే. అందులో మ్యాక్సిమము మేనేజర్స్ ఉంటారు, అంటే ఒక మూవీ ప్రొడక్షన్ మేనేజర్స్ ఉంటారు కదా, మెయిన్ మేనేజర్స్ వాళ్ళే ఉంటారు అందులో. ये क्या है? ये सिलेशन है, सबसे हार्ड सिलेशन है, इससे पैच अच्छे बैठते हैं। ओके, पाउडर भी डालेगा ना? पाउडर नहीं डालते, पाउडर नहीं है. पाउडर डाल के पैच मारने के बाद। ఏమంటున్నాడంటే ఇది లిక్విడ్ మంచిగా బాగా పట్టుకుంటుంది, ఇది రాసుకుంటే మన ప్యాచ్ బాగా పట్టుకుంటుంది, డ్రై అవ్వదు కూడా, ఇది చాలా బాగుంటుంది అంటున్నాడు. సొల్యూషన్ అంట, ఇది ఒక సొల్యూషన్ అంట. నెక్స్ట్ ఏమంటున్నాడంటే పౌడర్ వేస్తామని అడిగితే మొత్తం పని అంతా అయిన తర్వాత పౌడర్ రాస్తాము అని అంటున్నాడు. చిన్న చిన్న రాయలు వెళ్ళిపోయాయి కదా, అవే డిస్టర్బ్ చేసాయి అంతేనా? ఎలా వెళ్ళిపోతాయి అలాగా రాయలు? అంటే టైర్ మీద గడ్డ ఉంది నా, చిన్న గడ్డ ఉంది. ఫస్ట్ టైర్ పెద్ద రాయి కొట్టుకుంది, తర్వాత ప్యాక్ పెట్టింది, ప్యాక్ లోపల కూలింది, అంటే పెద్ద ప్యాక్ పెట్టింది. అంతే అంటావా? ఓకే, అయిపోయిందా అది? కరెంట్ మారేగా బంద్ చేసుకో. చూస్తున్నారా, ఇది ఒక హీట్ మిషన్ అంట. ట్యూబ్కి హీట్ అవుతుంది, హీట్ అయితే బాగా పట్టుకుంటుంది అంట. దీని నీకు అంటే అది హీట్ అయ్యి టెంపరేచర్ ప్రొడ్యూస్ చేసి మనకు ఆ ట్యూబ్ని స్ట్రెంత్ చేస్తుంది. దానికోసం అనమాట ఇది కరెంటుతో నడుస్తుంది ఈ మిషన్. దగ్గర టైం ఇది 10 minutes తీసుకుంది హీట్ అవ్వడానికి. అయిపోయింది పంచర్. చూస్తున్నాక నాకు డౌట్ ఉంది, ఏంటో చూపించడం అంటే వాటర్ చూపించాడు, పంచర్ అయిపోయింది, కొంచెం లైట్ కావాలి. కూడా వేసాడు, పౌడరింగ్ కూడా చేశాడు మొత్తానికి. ఒక్కడే పడేశాడు కిందకి, మళ్ళేమో పైకి పెట్టండి రా అంటే పెడుతున్నాడు. ఏమంటే నువ్వు ఉచ్చి కొట్టుకో, వీడియో తర్వాత తీసుకో కావాలంటే అని అంటున్నాడు. నేను అన్నాను, నువ్వు ఒక్కడే బయటికి పడేసావు, నువ్వే లోడ్ చేయని చెప్తే చేస్తున్నాడు, ట్రై చేశాడు కానీ అవలే, వాళ్ళ వల్ల అవలే.
వీళ్ళు ముగ్గురు వాళ్ళు కూడా అవ్వలేదు. మళ్ళీ నేను వెళ్ళి వీడియో ఆఫీస్ మళ్ళీ వెళ్ళి లోడ్ చేసాము. తీసుకో. వస్తా నేను నెక్స్ట్ టైం వస్తాం. ఇక్కడికే రెగ్యులర్గా వస్తాను నేను. తీసుకో. వీడి బిల్లు ఇప్పుడు 600 అన్నాడు. 500 ఇచ్చాను మొత్తానికి, తీసుకున్నాడు. నెక్స్ట్ టైం వస్తానంటే ప్రతిదానికి ఆలోచిస్తున్నాడు వీడి ఆపరేటర్. వీడి ఆపరేటర్ ఎలాగేయడా నాకు అర్థం కావట్లేదు ఇప్పటికే. ఇదే వెహికల్ ఎర్లీ మార్నింగ్ 3:30కి ఓపెన్ చేసి నా వెహికల్ మీద లోడ్ చేసుకొని సహారా దగ్గర పెట్టేసి పడుకున్నాము, రెస్ట్ తీసుకున్నాము. చూస్తున్నారుగా ఇదంతా డాబా సెటప్. మన కార్తికేయ 2 సినిమాలోని హర్ష సాయి హీరో వాళ్ళు అక్కడ ఫుడ్ తింటారు కదా, అదే డాబా సెటప్ ఇది. మన రామోజీ ఫిలిం సిటీ లోపల ఉంటుంది. ఇక్కడే మన క్రేన్ పొజిషన్ కూడా లైట్ కోసం ఇక్కడ ఒక 1 డే పెట్టారు. నెక్స్ట్ డే నుంచి షిఫ్ట్ చేశారు. 2 days ఇక్కడ ఒకే పొజిషన్లో ఉంది, 1 డే కాదు. సింపుల్గా ఎక్కేసింది టైరు. టామీ రాడ్స్ పెట్టుకొని పెట్టడమే. దీనికి ఏంటంటే జాక్స్ అవసరం లేదు, ఎందుకంటే అవుట్ ట్రిగర్ వేసుకొని లూజ్ చేసుకోవడం ఏదైనా. దగ్గర 4 years 5 years అవుతుంది టైర్ ఓపెన్ చేసి. అంటే అందుకే చాలా కష్టపడ్డాము ఓపెన్ చేయడానికి. మార్నింగ్ 3:30కి ఓపెన్ చేసాం. ఎర్లీ మార్నింగ్ ఈరోజు ప్యాకప్ అయిన వెంటనే ఓపెన్ చేసి వెహికల్లో లోడ్ చేసుకొని సహారా దగ్గర పెట్టేసి పడుకున్నాం. ఇదొక ఐడియా చూస్తున్నారా. టైర్ ఈ ఐడియా ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి డార్లింగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డార్లింగ్స్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.